ఉల్లిపాయ బజ్జీ చేసుకుంటున్నాం. ఇది ఇడ్లీ పిండి అనమాట. ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మైదా పిండి యాడ్ చేసుకోవాలి తగినంత. అది కన్సిస్టెన్సీ కోసం, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి. అంటే ఒక కప్పు పిండికి ఒక పావు కప్పు మైదా వేసుకోవచ్చు అలాగా. అది మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని వేసుకోవాలి. బజ్జీ పిండిలో చేసుకోవాలి, కొంచెం థిక్గా ఉండాలి. యాడ్ చేసుకోవాలి. బజ్జీలు వేసి నూనె అందుకనే అలా ఉంది కొంచెం. ఇప్పుడు ఇందులో బజ్జీలు యాడ్ చేసుకోవాలి. ఇంకా బజ్జీ వేసేసుకోండి. బజ్జీ రెడీ. కొబ్బరి పెరుగు చట్నీ, ఇందులోని పంచదార యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మా పెద్దన్నయ్య ఫస్ట్ చట్నీతో తిని లాస్ట్కి ఇంకొక 4 బజ్జీలు మిగిలినాయి, 2 బజ్జీలు మిగిలినప్పుడు పంచదారతో తింటాడు.